హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా, అందులోకి చికెన్ బిర్యానీ అంటే మరీ ఇష్టంగా తింటాం కదా. ఇలా చికెన్ బిర్యానీని సింపుల్గా కుక్కర్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుని వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకుని పలావ్ దినుసులు అన్నీ వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమోటా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని టమోటా సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా సాఫ్ట్గా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దంచి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న చికెన్కి ఉప్పు, పసుపు, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు అది మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ పట్టే వరకు బియ్యానికి కలుపుకొని ఇప్పుడు మరిగించి పక్కన ఉంచుకున్న 4 గ్లాసులకి ఒక 6 గ్లాసులు వాటర్ని వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకుని ఒకసారి కలిపి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని సరిపడగా ఉప్పు చూసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని విజిల్ వచ్చినా రాకపోయినా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.